హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. ఇప్పుడు ఫ్యాన్ హుక్ వేసుకోవడం ఎలాగనేది చూపించబోతున్నాను. ఇప్పుడు ఏ విధంగా వేసుకోవాలి, దీనివల్ల ఏంటి అనేది ఇట్లా మాట్లాడదాము. ఈ విధంగా అయితే కొలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంత పోవాలని అయితే కొలుసుకోవాలి. ఇంతనైతే పోవాల్సి ఉంటుంది కదా, చూసారు. దీనికంటే ఎక్కువ వేసినాం అనుకో పైకి ఆర్పార్ అవుతుంది అన్నట్టు. అందుకోసమనే ఇక్కడ టేప్ వేస్తున్నాను నేను. దగ్గర దగ్గర కింద ఈ విధంగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. చూసిగా ఇక్కడ వరకు అయితే వచ్చింది కదా, టేప్ అయితే వేస్తున్నా. ఈ విధంగా ఇది 6 mm అన్నట్టు. ఇది చూసి ఇంత దూరంలో వచ్చింది. ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇంత వచ్చింది అంతా చూసుకోవాలి. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు ఇందులో వేసుకుని కొంతమంది అనుకుంటారు వర్షం పడ్డప్పుడు కురుస్తుంది అది అని అనుకుంటారు, కానీ అలాంటివి ఏం కాదు. వర్షం పడ్డప్పుడు అయితే ఏం కురవదు, ఏం కాదు, మంచిగా ఉంటుంది, కంఫర్టబుల్గా. ఓకేనా? ఈ విధంగా వేసేసుకున్నాం కదా, ఈ విధంగా పెట్టేసుకుంటున్నాం. చూసారుగా, ఇక్కడ డ్రమ్ అయితే వేసుకున్నాం మనం. ఈ డ్రమ్ అనేది ఉండాలి. డ్రమ్ అయినా స్టాండ్ అయినా ఏదైనా ఒకటి ఉండాలి మనకు. ఇల్లుగల్లో తెస్తారు డ్రమ్ అయినా స్టాండ్ అయినా. అలాగే మనం ఒక పాన, ఒక సుత్తేనైతే ఉండవలసి ఉంటుంది మనకు. పాన, సుత్తే, ఇంకా వేరే ఏమైనా సరే ఉండాలి, ఏదైనా ఒకటి దాంట్లో పెట్టి తిప్పడానికి. ఉక్కు గిల్లు ఆలే తీసుకొస్తారు ఇల్లుగల్లే. ఓకేనా? ఉక్కు వేసుకున్నందుకైతే 500 రూపీస్ ఛార్జ్ చేస్తాము. ఇక్కడైతే వేస్తున్నాం, చూసిరు కదా. ఇక్కడ కొన్ని రాలేదు. కదా, ఇంతవరకు వెళ్ళింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏ విధంగా వేసుకోవాలి, ఇప్పుడు ఇది డీలా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా డీలా ఉండాలి ఇది. ఓకేనా? బాగా టైట్ చేసినాం అనుకో, ఇది లాక్ అనేది ఓపెన్ కాదు. ఇక్కడ చూసారు కదా, ఇవి క్రాకులు ఉన్నాయి కదా, ఇవి అనేది ఇట్లా ఓపెన్ అయిపోతాయి. ఈ విధంగా అయితే ఉంటుంది దానికి ఫెసిలిటీ. సరిపోయినట్లయితే పెట్టుకోవాలి. ఓకేనా? ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను కదా, ఈ విధంగా లోపలికి వెళ్ళిపోయింది కదా. ఓకే అయినట్టే, సక్సెస్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా టైట్ చేసుకోవాలనేది అయితే చూపిస్తా. ఏ విధంగా టైట్ చేసుకోవాలంటే ఈ విధంగా చేతి మీద జాలీగా చేసుకోవాల్సి ఉంటుంది. మరి జాగ్రత్తగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా స్లిప్ అయితే ఉంటాయి, ఇవి జాగ్రత్త వేసుకోవాలి. ఇలాంటి కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి. ఒకసారి రఫ్గా వెళ్ళిపోతుంటుంది, కనబడుతుంది. ఈ విధంగా ఫుల్ టైట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్ ఎప్పుడైనా దగ్గరగా ఉన్నా కానీ ఏమన్నా అయినా కానీ అలాంటి టైంలో ఈ విధంగా ఫుల్ టైట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే చేసినాం కదా, టైట్ అయితే ఫుల్ టైట్ చేసినాం కదా. చూస్తుగా నన్ను కిందికి చూపిమా, చూస్తురు కదా ఎలా ఆడుతున్నాను. ఇది చూపి కొద్దిగా ఆడుతుందా? ఓకేనా? ఈ విధంగా అయితే ఆడాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.